ముదిరాజ్ జై ముదిరాజ్ ఈరోజు బెల్లంపల్లి ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యం లోపల బీసీ ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మారవాలనే ఉద్దేశంతో గత మాజీ పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఆనాడు అభయాస్తంలో 6 గ్యారెంటీలో ఉన్నటువంటి ఈ బీసీడీ ముదిరాజులను బీసీడీ నుంచి ఏలోకి మారుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అభయాస్తం లోపల వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. ఆ ప్రకారంగా రాష్ట్రంలో మొత్తంలో కూడా ముదిరాజ్ కుటుంబ సభ్యులైన ముదిరాజ్ అందరూ కూడా ప్రతి ఒక్క మండల ఆఫీసుల లోపల ఈరోజు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ఉంది. 15వ తేదీ నుంచి 20 లోపల ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో మేము ముదిరాజ్ బంధువులు అందరం కలిసి కూడా గౌరవ ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారికి వినతి పత్రం జరిగింది. రాష్ట్ర ప్రజల తెలుగు ముదిరాజుల కోరిక మేరకు మన అప్పటి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి నేటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మా కోరిక అయినటువంటి బీసీడీ నుంచి ఏలోకి మారవాలని మేమందరం ముదిరాజు బంధువులందరం కూడా ముదిరాజు కులస్తులందరం కూడా ఆయనకు విన్నవించడం జరుగుతుంది. కేవలం ఈ ముదిరాజులు తెలుగు వాళ్ళు ముదిరాజని తెనుగులని ముత్రాజని రకరకాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మేజర్గా బీసీ కులాల్లో ఎక్కువ ఉన్నటువంటి ముత్రాజు కులము దీన్ని బీసీఏలకు మార్చే బాగా వెనుకబడి ఉండాలి. మా కులంలో వెనుకబడి ఉన్నాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా బీసీఏలకు మారవాలని మేమందరం విన్నవిస్తున్నాము. జై ముదిరాజ్.